ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణతో యూజీ నీట్ 2026 నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మంగళవారం రద్దు చేసింది. ఈ ప్రభావం మొత్తానికి 22 లక్షల మంది విద్యార్థులపై పడింది. అయితే ఈ కుంభకోణం మహారాష్ట్రలోని నాసిక్ లో ప్రారంభమైంది. అక్కడ పేపర్ మొదటి డిజిటల్ కాపీ బయటపడింది. అయితే నివేదికల ప్రకారం పూణేకు చెందిన అనుమానితుడి నుంచి లీక్ అయిన పేపర్ ను కొనుగోలు చేసి ఆపై దానిని 5 లక్షల లాభంతో విక్రయించాడనే ఆరోపణ నాసిక్ కు చెందిన శుభం ఖైర్నార్ ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అదుపులోకి తీసుకుంది. మహారాష్ట్ర తర్వాత హర్యానాలోని గురుగ్రామ్, రాజస్థాన్ లోని ప్రధాన కోచింగ్ సెంటర్ జైపూర్, అలాగే సిక్కర్, అలాగే జమ్మూ కాశ్మీర్, బీహార్, కేరళలో సహా అనేక రాష్ట్రాలకు వ్యాపించింది. నాసిక్ లోని ఇందిరానగర్ ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల శుభం ఖైర్నార్ BAMS విద్యార్థి లీక్ అయిన నీట్ పేపర్ పూణేకు చెందిన అనుమానితుడి నుంచి 10 లక్షలకు కొనుగోలు చేసి హర్యానాలో ఓ వ్యక్తికి 15 లక్షలకు విక్రయించి 5 లక్షల లాభం పొందినట్లు తెలుస్తుంది. ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ అప్లికేషన్ ద్వారా పేపర్ సర్క్యులేట్ అయిందని నివేదికలు చెబుతున్నాయి. అయితే మంగళవారం మధ్యాహ్నం శుభంను CBI అదుపులోకి తీసుకుంది. తనను గుర్తించకుండా జుత్తు కత్తిరించి తన రూపురేఖలు మార్చుకున్నాడని దర్యాప్తు అధికారులు తెలిపారు. అయితే అధికారుల ముందు అతని ప్రయత్నాలు ఫలించలేదు. సాంకేతిక సాయంతో అతన్ని గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత అతని తండ్రి ముదుకర్ ఖైర్నార్ తన కొడుకుపై వచ్చిన ఆరోపణలను నిరాధారణమైనవని పేర్కొన్నాడు. పేపర్ లీక్ కు శుభంకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తెలిపారు. కానీ నిజాలు నిగ్గు తేల్చాల్సింది, నిష్పాక్షపాతంగా సమగ్రంగా విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే పేపర్ లీక్ లో పోర్టబుల్ స్కానర్, అలాగే టెలిగ్రామ్ నెట్వర్క్, షాడో సర్వర్లతో సహా ఆధునాతన సాంకేతికాలను ఉపయోగించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. అలాగే ఈ నివేదిక ప్రకారం పరీక్షకు దాదాపు 45 గంటల ముందు పేపర్ సర్క్యులేట్ అయింది. కేరళలో చదువుతున్న ఒక విద్యార్థి హాస్టల్ నడుపుతున్న తన తండ్రి గెస్ పేపర్ PDF పంపినట్లు ఆరోపణలు రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పరీక్ష రోజు ఉదయం హాస్టల్లో ఉండే విద్యార్థులకు పేపర్ ఇచ్చేందుకు ప్రయత్నించగా వారు అప్పటికే సెంటర్లకు వెళ్లిపోయారని సమాచారం. అలాగే పరీక్ష ముగిసిన తర్వాత పేపర్ ను కెమిస్ట్రీ, బయాలజీ లెక్చరర్లకు చూపించడంతో 108 కెమిస్ట్రీ ప్రశ్నలకు 45, 204 బయాలజీ ప్రశ్నలకు 90 అసలు పరీక్ష పేపర్ తో సరిపోలింది. షికార్లోని కొన్ని కోచింగ్ సెంటర్లలో గెస్ట్ పేపర్లు ఉపయోగించి నీట్ సిద్ధం కావాలని కోరినట్లు విశ్వసనీయ వర్గాలు కూడా పేర్కొన్నాయి. కొందరికి PDF కాపీలు అందగా మరికొందరికి లీక్ అయిన పేపర్ తో సంబంధం అసలు కాపీలు ఉన్నట్లు సమాచారం.